ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ఈ టీవీ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుడి మెండుగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మరి మాట్లాడబోతున్నటువంటి ఒక ప్రత్యేకమైన మాట, మరి పరిశుద్ధాత్మతో ఎలాగ ప్రార్థన చేయాలి అనే దాని గురించి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, యూదా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క కనికరం కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా కాచుకుని ఉండుడి. ఇవన్నీ కూడా చాలా దీవెనలతో కూడినటువంటి మాటలు. క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యమైనవి ప్రియమైన బిడ్డలారా. అందులో ఒక మాట నేను మళ్ళీ ఈ రోజు కూడా మాట్లాడాలని ప్రభు పేరుతో ప్రేరేపణ పొంది మీతో మాట్లాడబోతున్నానండి. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం అంటే ఏమిటి? గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక క్రైస్తవుడు తప్పకుండా పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడే ఆత్మీయమైన జీవితము చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. వ్రాయబడిన వాక్యం ద్వారా తనతో మాట్లాడిన వ్యక్తితో మాట్లాడడానికి సమయం ఇవ్వడమే పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేయడం. ఆ వాగ్దానాలను, ఆ వాగ్దానాలను నా జీవితంలో నెరవేర్చబడాలి అనేటువంటి తృష్ట కలిగిన వ్యక్తిగా ఉండడమే పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం అండి. రెండో మాట ఏంటంటే, రక్షణ పొందని వ్యక్తి పరిశుద్ధాత్మతో నాకు ఇట్టి జీవితమి, ఇట్టి లైఫ్, ఇట్టి దీవెనివని గట్టిగా అడగలేడు, ఆత్మతో కనెక్ట్ కాలేడండి. ఎప్పుడైతే రక్షించబడతాడో ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మార్చబడతాడండి. ఆత్మ ఒక వ్యక్తిలో నివాసము చేయకపోతే ఆత్మ సంబంధమైన ప్రార్థన ఎప్పటికీ కూడా రాదు. ప్రియమైన బిడ్డరా, గమనించండి. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మన తప్పిదములను, మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్టులుగా మార్చబడిన తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియ దేవుని బిడ్డరా, ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. ఆ మాటను మనం చదువుకొని మనం ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీరు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆమెను చెప్దామా? ఇక్కడ చూడండి, నేను ముందు చెప్పాను, ఆత్మతో ప్రార్థన చేయడం అంటే దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడిన తర్వాత ఆ వాక్యానికి సమయం ఇచ్చి వాక్యాన్ని సరిగా చూసుకుంటూ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని మనలో ఉన్న ఆత్మ, దేవుని ఆత్మతో రాయబడిన దేవుని మాటలను చూచుకుంటూ వ్యక్తిగత జీవితాన్ని అద్భుతంగా భూమి మీద జీవించడమే, దాని కొరకు దేవునితో కనెక్ట్ కావడమే, అడగడమే, పొందుకోవడమే. ఆ ఆత్మ వాక్యాలను చూపిస్తున్నప్పుడు ఆ వాక్యానుసారమైన దీవెన కొరకు ఎదురు చూస్తూ ఉంటుందండి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియమిలారా, రక్షించబడిన ఒక వ్యక్తి గురించి దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమి చూడండి, మీరు సత్యవాక్యము అనగా మీరు రక్షణ సువార్తను విని, చూడండి, సత్యవాక్యము అనగా మీరు రక్షణ సువార్తను విని క్రీస్తు నుండి విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిన వారు. అంటే ఇందులో లోతైన అద్భుతమైన మాట ఏంటంటే, యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకున్న తర్వాత లేఖనములో ఉన్న వాటన్ని నెరవేర్చుడికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆ నెరవేర్పులో నువ్వు పట్టబడ్డావు. నువ్వు పట్టబడిన తర్వాత నీ యొక్క వ్యక్తిగత జీవితం నీ ద్వారా ఆ లేఖనములో ఉన్న దేవుడి పరిపూర్ణతను నీవు పొందుకొని ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఈ భూమి మీద దేవునితో కనెక్ట్ కావడము, దేవుడి చిత్తాన్ని నువ్వు నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఉండడము దేవుడి ఉన్నతమైన ప్రణాళిక. బిడ్డలారా, గమనించండి, వాగ్దానం చేయబడిన ఆత్మచేతను ముద్రింపబడితివి కాబట్టి ఆత్మ సంబంధమైన వాటిని వెతుకుతామండి. ఎందుకంటే వాగ్దానము చేయబడింది కదా, వాగ్దానము చేయబడిన ఆత్మచేతను ముద్రించబడినావంట. అంటే ఒక బాప్తిసం ద్వారా
యేసుక్రీస్తు వాక్యం విని నమ్మి మారుమనసు పొందుకోవడం ద్వారా నీ వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి బలమైన కారణం ఏంటి అంటే వాగ్దానము చేయబడిన ఆత్మ. దేవుడి ఉన్నతమైన ప్రణాళికలో ఏవైతే జరగాలనో, నువ్వేవైతే దేవుని దగ్గర పొందుకోవాలనో అవన్నీ కూడా దేవుని సన్నిధి నుంచి పొందుకోవడమే ప్రియమైన బిడ్డలారా. అందులో ఒక శ్రేష్టమైన మాటలు గుండా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు ప్రియమైన బిడ్డలారా. యోహాను సువార్త 14:17 వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఈ మాటలు చూడండి, చాలా ఆశ్చర్యాన్ని కలిగి యేసుక్రీస్తు యొక్క మాటలు విన్న తర్వాత ఒక వ్యక్తి యొక్క జీవితం పూర్తిగా డిఫరెంట్గా మార్చబడుతుందండి. అందుకే దేవుడి వాక్యం ఏం చెప్తుంది, లోకము ఆయన్ను చూడదు అంటే యేసుక్రీస్తును ఎరగక తలికి ఒక వ్యక్తి యొక్క జీవితము చాలా డిఫరెంట్ అండి. నన్ను అడిగితే అంధుడులాగా, గ్రుడ్డివాడులాగా తనకిష్టమైన జీవితం జీవిస్తూ తన జీవితంలో ఏది కరెక్ట్ అనుకుంటే అదే కరెక్ట్ అనుకుంటూ తన వ్యక్తిగత జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అంతేకాదు కానీ ఒక గురి కలిగిన వ్యక్తిగా ఉండడు, ఒక దర్శనం కలిగిన వ్యక్తిగా ఉండడు, అతని పట్ల అతనికి ఒక అవగాహన ఉండదండి. అందుకే మొదటగా అతడు అపవిత్రమైన పనులు చేసి దేవునికి ఏదో ఇష్టమైనట్టుగా నటిస్తాడు కానీ సంపూర్ణంగా సమర్పించబడిన వ్యక్తిగా ఉండడు. దేవుడి వాక్యానికి పోలిన జీవితం నాకు ఉండాలి అనేటువంటి తలంపు ఆ వ్యక్తిలో ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తి లోక సంబంధమైన వ్యక్తి, ఆత్మ సంబంధమైన వ్యక్తి కాదు. లోక సంబంధమైన వ్యక్తి లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంటుంది, లోక సంబంధమైన వాటి మీద ఆలోచన ఉంటుంది, లోక సంబంధమైన వాటి మీదనే ఒక గురి ఉంటుంది. ఆ వాటి వైపు చూస్తూ ఉంటాడు. ఎన్ని రోజులు బ్రతుకుతామా అనేది తెలియదు కానీ ఎలాగా బ్రతికినా కూడా నాకు ఇష్టకరంగా సుఖభోగాలతో బ్రతకాలి అనేటువంటి ఒక తలంపు కలిగి ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తికి దేవుడి వాగ్దానాలు లేవు, దేవుడి వాక్యానుసరమైన జీవితం లేదు, తనకిష్టమైన జీవితం జీవిస్తాడు అంతే. ఏదైనా చేయగలుగుతాడండి, ఏమైనా చేయగలుగుతాడు. సో ఇంకొకటి చెప్పమంటారా, లోక సంబంధమైన వ్యక్తి లోకంలో సుఖించడానికి, ఎంజాయ్ చేసేదానికి ఇష్టపడతాడు కానీ దేవుడి భయము కలిగి వాక్యానుసారంగా జీవించడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. రేపు చనిపోతే ఎవరు చూస్తున్నారు, ఎవరు చూసిన వారు ఉన్నారు చెప్పండి అని విరోధమైన మాటలు మాట్లాడే వ్యక్తిగా మార్చబడతాడే కానీ దేవుడికి భయపడే వ్యక్తిగా మార్చబడడు. నేను ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట నీతో చెప్తున్నా. లోకములో ఉన్న వ్యక్తికి, దేవునిలో ఉన్న వ్యక్తికి దేవుడి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? చూడండి, లోకము ఆయన చూడదు అంటే ఆ లోకము ఆయన చూడదు కాబట్టి వారి పాపముతోనే వారు ఉంటారండి. వారు ఏది చేసినా కరెక్టే, వారు ఏది చేసినా వాళ్ళ దృష్టికి వాళ్ళ మనసు ఏది అంగీకరిస్తే అది కరెక్ట్గానే ఉంటారు. కానీ లోకము యేసుని చూడక తలికి వాళ్ళు పాపులమని గ్రహించదు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట నేను మీతో పంచుకుంటున్నాను. ఎవరైతే యేసుక్రీస్తుని చూస్తారో, సువార్త ద్వారా విని రక్షించబడి పాపి అని గ్రహిస్తారో, వారి పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో, వారి జీవితంలో దేవుని చూచిన వారిగా మార్చబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామండి. దేవుడు ఒక వ్యక్తి దేవుని ఎప్పుడైతే చూచిన వ్యక్తిగా మార్చబడతాడో ఆ వ్యక్తి జీవితంలో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒక బలమైన గ్రేట్ అయిన కార్యం ఏంటంటే అతని పాపముల నిమిత్తము అతడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడే వ్యక్తిగా మార్చబడతాడండి. ఆస్తులు అంతస్తులు ఇంకొకటి కాదు. ఫస్ట్ థింక్ అతని హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని తెలుసో తెలియకో ఎన్నో తప్పిదాలు చేశాను, ఎన్నో పాపాలు చేశాను ప్రభువా, వాటి నుంచి నన్ను క్షమించు అని అవి అతని మనస్సులో నుంచి బయటికి విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు ఎన్నెన్నో కన్నీళ్లు కారుస్తాడు. అతనికి ఒక నెమ్మది కలిగేంత వరకు నెమ్మది ఉండదండి. ఇంకో మాట చెప్పమంటారా, అతని పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన వ్యక్తిగా ఆ వ్యక్తి యొక్క జీవితము ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితము శరీర సంబంధంగా వేరుగా ఉంటుంది, ఆత్మ సంబంధంగా వేరుగా ఉంటుందండి. ఆత్మ సంబంధంగా
ఖచ్చితంగా లోక సంబంధమైన కోరుకోదు, పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంటుంది. శరీర సంబంధంగా దీన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలనుకుంటాడు. లోక సంబంధమైన వాటి వైపు ఎంత మాత్రము ఈ దేహమునను తిప్పడు. అప్పటి నుంచి ఆ వ్యక్తి జీవితంలో ఒక ఛాలెంజింగ్తో కూడిన యుద్ధపు దినములు స్టార్ట్ అవుతాయండి. ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకున్న వెంటనే ఆ వ్యక్తి యొక్క జీవితము చాలా చేంజ్ అవుతుంది. బిడ్డలారా, వాక్యం మీద చెప్తుంటండి, లోకము ఆయన చూడదు కాబట్టి తమకిష్టమైన రీతిలో ఉంటుంది. దేవుడు ఇంకా ఏమైనా చెప్పగలుగుతారు వాళ్ళు. రెండో చూడండి, ఆయన ఎరుగురు గనుక ఆయనను పొందనేరరు. ఆయన ఎరుగురు ఆయన పొందనేరరు. మీరు ఆయన ఎరుగుదురు అంటే ఏంటి? నువ్వు బాప్తిసం తీసుకుని రక్షించబడి లేఖనములు నీ హృదయంలో చేర్చుకున్న తర్వాత నువ్వు ఆయన ఎరిగిన వ్యక్తిగా ఉంటావు. అంటే నీ ప్రవర్తన, నీ స్థితిగతులన్నీ మార్చుకుని నీకంటూ ఒక గురి ఉంది, నీకంటూ ఒక దర్శనం ఉంది, నీకంటూ ఒక ప్రత్యక్షత ఉంది. యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత నీకంటూ ఒక ఆజ్ఞల మార్గం కూడా ఉంది అని రాయబడింది. ఎరుగుదురు ఆయన మీలో కూడా నివసించును. ఆమె చెప్తామా? ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎరిగిన వెంటనే, లేఖనమును ఎరిగిన వెంటనే రెండో అద్భుతం ఏంటంట, ఆయన మీలో కూడా నివసించును, మీలో ఉండును. ఆమె చెప్దామా? అంటే వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రింపబడిన తర్వాత దేవుని ఆత్మ నీలో ఉంటుందంట. నీలో ఉంటూ నీలో నివాసము చేస్తుందంట. చెగిటికి చప్పట్లు కొట్టి దేవుని కనిపిద్దామా? ఇక ఒక వ్యక్తి జీవితంలో అసాధారణమైన కార్యాలు ప్రారంభమవుతాయండి. ఏంటి? దేవుని ఆత్మ నీలో జీవిస్తే, దేవుడు నీలో నివాసం చేస్తే జరిగే గ్రేట్ అయిన మిరకల్స్ ఏంటి తెలుసా? అంటే వర్ణనాతీతం. బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో దేనైతే నువ్వు జయించలేకున్నావో వాటిని నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు జయించడం ప్రారంభిస్తాడండి. జయించడం ప్రారంభించినప్పుడు ఒకప్పుడు దేనికి నువ్వు బానిసగా మార్చబడ్డావో, దేనికి నీ జీవితము వ్యర్థమైందిగా మార్చబడిందో, ఏ బంధకాల్లో నువ్వు బందీ అయి ఉన్నావో, ఏ రోగాలతో లేకపోతే ఏ భయంకరమైనటువంటి లోక సంబంధమైన క్రియలతో నువ్వు బందీ అయి ఉన్నావో, లేదా భీతితో ఉన్నావో, లేదా భయముతో ఉన్నావో, లేదా దిగులుతో ఉన్నావో, వేటి విషయంలో నువ్వు సఫరింగ్తో ఉన్నావో వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి నిజంగా ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు ఒక బలమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఆత్మ నిన్ను సర్వ సత్యములోనికి నడిపించడం ప్రారంభిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అయితే దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తే నీ జీవితంలో జరిగే భీకరమైన కార్యాలు ఏంటి నేను మీతో పంచుకుంటాను. ప్రియమైన బిడ్డలారా, చూద్దాం ఒక అద్భుతమైన మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు దేవుని ఆలయము ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివాసము చేయుచున్నదని మీరు ఎరుగరా అని రాయబడిందండి. ఏంటి ఈ మాటలోని సత్యం ఏంటంటే ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతి బిడ్డలు చూడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు అంటే ఒకప్పుడు దీంట్లో ఆలయముగా లేదు ఈ శరీరం దేవునికి. సో దీంట్లో ఈ లోక సంబంధమైనవన్నీ ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసము చేయడం ప్రారంభించినప్పుడు ఈ ఆలయాన్ని దేవుడి వాక్యం చెప్తుంది. ప్రతి బిడ్డలారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారంటే దీన్ని ఎంత పరిశుద్ధంగా పరుచుకుంటామో చూడండి. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం ఒక భాగమైతే, ఆయన నీలో నివాసం చేయుచున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు నీలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా నీ జీవితంలో జరిగే భీకరమైన కార్యం ఏంటి అంటే, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ దేహము ఈ యావత్తు కూడా ఇది పరిశుద్ధపరచబడుతుంది. ఎలా సాధ్యం? దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు. ప్రియమైన బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో నిజముగా జరిగే ఒక బలమైన భీకరమైన కార్యం. ప్రియమైన బిడ్డలారా, నీ దేహము ఒకప్పుడు సాతాను చేత నింపబడింది, దోపుడు చేత నింపబడింది, అపవిత్రత నింపబడింది, అబద్ధముల చేత నింపబడింది. కానీ దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీ దేహము దేవుని ఆలయముగా మార్చడం ప్రారంభిస్తుంది. ప్రియమైన బిడ్డారా, ఓ మాట చెప్పమంటారా? దేవుని ఆత్మ నీలో నివాసం చేయడం ప్రారంభించిన దినము నుంచి నీలో గర్వం, నీలో అహం, నీలో కామెచ్చలు, నీలో స్వార్థం, నీలో లోక సంబంధమైన తలంపులు, ఉద్దేశములు, కోరికలు ఇలా చెప్పుకుంటూ
ఉంటే ఎన్ని సాతాను సైన్య సమూహపు దూతలు నీలో రహస్య పాపాలుగా అవి ఎవరి వల్ల తీయని కాక అవి నివాసం చేస్తున్నాయో అవన్నీ కూడా ఒక్క సెకండ్స్లో 1 by 1 ఎన్ని చీకటి దయ్యాలు ఉన్నాయో ఆ దయ్యాలన్నీ కూడా నీలో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తున్నప్పుడు నీవు యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా నమ్మి విశ్వసించి పాపివని గ్రహించి బాప్తిసం తీసుకున్న వెంటనే దేవుని ఆత్మ నీలోనికి దిగి వచ్చిన వెంటనే నీలో దేవునికి విరోధమైన ప్రతి దాన్ని కూడా గెటప్ అంటే దేవుడు బయటికి దొబ్బేస్తాడండి. ఎంత మాత్రం కూడా ఉంచాడు ప్రియమైన బిడ్డలారా. అది ఒక వ్యక్తిగత జీవితంలో దేవుడి ద్వారా జరిగే ఒక వ్యక్తి జీవితంలో బలమైనటువంటి గొప్ప భీకరమైన కార్యం అండి. నన్ను అడిగితే అది చాలా గొప్ప గ్రేట్ అయిన కార్యం ప్రియమైన బిడ్డలారా. చూద్దామా దేవుని వాక్యములో కొన్నిటిని నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియమైన బిడ్డలారా. మరి ఆ వ్యక్తి జీవితంలో జరిగే బలమైనటువంటి కార్యాలు ఏంటో ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. ఒక మాటగా చెప్పాలంటే ఆత్మీయమైన భ్రష్టత్వం నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడండి. ఇవి కొన్ని మాత్రమే బయటికి కనిపించే పాపాలు ఉంటాయి. కంటికి కనిపించని పాపాలు లెక్కల కొలిది ఉంటాయండి. అయితే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో జరిగే భీకరమైన కార్యాలు లెక్కకు మించినటువంటి కార్యాలు ప్రియమైన బిడ్డలారా దేవుని వాక్యంలో చూద్దాం. మరి ఎపిసోడ్లకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. మనం 30, 31 కూడా చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఇక్కడ చూడండి, మొదటిగా నీకు చెప్పాను దేవుని ఆత్మతో మీరు ముద్రించబడి ఉన్నారని చెప్పాను. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రియమైన బిడ్డలారా దేవుని ఆత్మను దుఃఖపెట్టకూడని కూడా రాయబడింది. ఎందుకంటే దేవుని ఆత్మ నీకు ప్రతి దినము కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని. ఆ ఆత్మ నీకు బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఏది కరెక్టో ఏది కాదో ఎగ్జాక్ట్లీ 100% ఆత్మ దేవుడే నీతో ప్రేరేపిస్తూ ఉంటాడండి. అందుకే నువ్వు ఆత్మ దేవుడు నీలో ఉండి నివాసం చేస్తూ మాట్లాడినప్పుడు ఆత్మకు లోబడిన వ్యక్తివైతే నువ్వు దేవునికి లోబడే వ్యక్తివండి. అదే వ్యక్తిగతంగా ఆత్మకు అవిధేయతగా నువ్వు జీవించినట్లయితే నీ జీవితంలో నీ భ్రష్టత్వాన్ని నువ్వే తెచ్చుకునే వ్యక్తిగా ఉంటావండి. ఆ ఆత్మకు విధేయత చూపించినప్పుడే నీలో ఉన్న చీకటి కార్యాలన్నీ తొలగిపోతాయి. ప్రియమైన బిడ్డలారా దుఃఖపట్టకూడదు. ఎందుకంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఎంత మాత్రము దుఃఖపెట్టకూడదండి. ఒక అద్భుతమైన మాట నేను మీతో పంచుకుంటాను చూడండి. అసలు ఏమీ పెద్దగా ఏమీ తెలియని ఒక వ్యక్తి చావు బ్రతుకుల మధ్య భయంకరమైనటువంటి కడుపు పెయిన్తో ఒక సన్నటి బొక్కటి వ్యక్తి, ఎంత సన్నగా ఉంటుందండి అంటే ఊపితే గాలికి కింద పడిపోయేటువంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం తీసుకుందండి. ఆ బిడ్డ కొద్ది రోజులు మందిరానికి వచ్చిన తర్వాత దేవుని గురించి చక్కగా వివరించి చెప్పి బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి పోతా అంటుంది, నేను ఎలాగో ఉండాలో చెప్పండి, ఏ తినాలో చెప్పండి, ఏం తినకూడదో చెప్పండి, నా ఇష్టానుసారంగా ఉండకూడదు కదా అంటూ నాతో మాట్లాడుతున్నప్పుడు నాకైతే ఒక బహుగా ఆనందం అనిపించిందండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే ఆమెలో కార్యం చేయడం ప్రారంభించాడండి. ఒకవేళ బలి అర్పించింది తినాలన్నా వద్దా, సో ఎలాంటి జీవితం నేను జీవించాలి అని యావత్తు కూడా అడుగుతున్నప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే తన వ్యక్తిగత జీవితంలో ఆ పరిశుద్ధాత్మను ఎంత మాత్రం కూడా దుఃఖపెట్టడం దేవుని చిత్తం కాదు ప్రియమైన బిడ్డలారా. అయితే రెండో అద్భుతం చూద్దామా? ఏంటి రెండో అద్భుతం? ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసం చేసినప్పుడు మీరు వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, విమోచన దినం వరకు ఆయన యందు ముద్రించబడి ఉన్నారంటే. విమోచన ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి పోయేంత వరకు వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రించబడి ఉన్నామంటే. అయితే ఆ ముద్రలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేసినప్పుడు నీలో వేటిని దేవుడికి బయటికి పంపిస్తాడు చూద్దాం. ఏంటి అవి? చూడండి 31వ వాక్యం, సమస్తమైన ద్వేషము. చూడండి, ఒకప్పుడు ఈ దేవాలయముగా లేని ఈ శరీరము ద్వేషముతో నింపబడేదండి. అంటే మంది విషయాల్లో ద్వేషము, పగ, అసూయతో మనము నింపబడి ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లోపల నివాసం చేస్తూ నీ దేహాన్ని దేవుడి మందిరముగా మార్చే విషయంలో నీలో ఉన్న ఒక్కొక్క దయ్యాన్ని బయటికి పంపిస్తున్నాడండి. ఏం చేస్తున్నట్ట? సమస్తమైన ద్వేషము అంట.
చూడండి, ఒక వ్యక్తి ఎంతో మంది విషయాల్లో ఎంతో మందితో ద్వేషం పెట్టుకుని ఉంటాడు, పగ పెట్టుకుని ఉంటాడు. కానీ ద్వేషము పగ ఉంటే నీ దేహము దేవుని ఆలయం ఎప్పటికీ కాదు. రెండోది, నువ్వు పరిశుద్ధాత్మకు విరోధముగా నువ్వు జీవించినప్పుడు ఇవి నీలో నివాసం చేస్తాయి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకు అంటే నువ్వు పరిశుద్ధాత్మను లెక్క చేయలేదు కాబట్టి అవి నీలోనే ఉంటాయి. అవి నీలో ఉన్నంత వరకు పరిశుద్ధాత్మతో నువ్వు దేవునితో కనెక్ట్ కాలేవండి. అయితే దేవుని ఆలయముగా కూడా నీ శరీరం ఉండదు. ఇది గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం. అయితే సమస్తమైన ద్వేషము, కోపము, చూడండి, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైనటువంటి దుష్టత్వం మీరు విసర్జించుడి. ఆమె చెప్దామా? ఎన్ని గొప్ప భయంకరమైన దయ్యాలు చూడండి ప్రియమైన బిడ్డలారా. ఇవి లోక సంబంధమైన దయ్యాలు. ఇవి ఒక వ్యక్తిని నాశనం చేసేది, ఒక వ్యక్తిలో నివాసం చేసేది. అవి నివాసం ఉన్నంత వరకు ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండడు. దేవుని యొక్క ఆలయముగా ఆ వ్యక్తి యొక్క దేహము ఎంత మాత్రం కూడా ఉండదు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన ఎంత మాత్రం కూడా చేయలేరు ప్రియమైన బిడ్డలారా. అందుకే వీటన్నిటి నుంచి ఒక వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఇవి ఆ వ్యక్తిలో ఎతికినా కూడా కనిపించవు, కనుమరుగైపోతాయండి. ఎందుకంటే ఆ దేహము దేవుని ఆలయముగా ఎప్పుడైతే మార్చబడతాదో ఆ ఆలయములో వీటికి ఎక్కడ చోటు ఉండదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, సమస్త విధమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధములైన దుష్టత్వము విసర్జించుడి. 6 చెప్పాను. ఈ 6 భయంకరమైనటువంటి దయ్యాలు ఇవి నీలో ఎంత మాత్రం ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు తెలుసా? ఇవి మనకు తగవు. ఇవి మనలో ఉంటే గన దేవుని ఆత్మ దుఃఖపడతాడు. దేవుని ఆత్మ నేను బయటికి వెళ్ళిపోతాను, ఇవి చేయకూడదు, ఇవి లోక సంబంధమైనవి, వీటిని అసహించుకో అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నప్పుడు నీ హృదయం ఎట్లుంటుందంటే వాటిని ఎంత మాత్రము కూడా లోపలికి తెచ్చుకోండి, విసర్జించుకుంటా. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఇలాంటి జీవితం నాకొద్దు. ఇవి లోక సంబంధమైన దయ్యాలకు సంబంధం. ఈ దయ్యాలను ఎంతో మాత్రం లోపలికి తెచ్చుకోమని నీ దేహమును దేవుని ఆలయముగా మార్చుకునే దానికి వీటిని నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక సిగ్నల్ ఇచ్చిన వెంటనే వీటిని నువ్వు దూర పెడతావు ప్రియమైన బిడ్డలారా. వీటిని అసహించుకుంటావండి, వీటిని బయటికి పంపిస్తావు. ఎందుకంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శుభ్రముగా, నిన్ను పవిత్రంగా, నిన్ను నీట్గా, నిన్ను దేవుడు నివాసం చేసే స్థలముగా నీ దేహమును, నీ హృదయాన్ని ఉంచుకోవాలనేది దేవుని యొక్క ఆత్మ తలంపండి. ఇది మామూలు విషయం కాదు. ఇది ఊరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ దండం పెట్టుకొని ఆ ముక్కుమల్ని ముక్కొని ఏదో అర్పణ వేసి లేదా ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకొని ఇంకా అయిపోయింది కదా, ప్రార్థన అయిపోయింది, ఆదివారం అయిపోయింది, మళ్ళీ ఆదివారం చూద్దాంలే అనుకున్న వాళ్ళు ఆత్మ సంబంధమైన వ్యక్తులు కాదు. దేవుని వాక్యముతో నువ్వు నింపబడి నీ పరిస్థితి ఎలాగ ఉందో చూసుకొని, యేసుకు నీ హృదయంలో చోటిచ్చావో లేదో చూసుకొని ఆ యేసుకు చోటిచ్చిన వ్యక్తివైతే వీటన్నిటి కూడా నీలో తొలగించుకున్నప్పుడు దేవుడే నీలో నివాసం చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడటం దేవుని చిత్తం అండి. నువ్వు మార్చబడి ఈ లోకములో ప్రత్యేకించబడిన వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు నిలబడినప్పుడు దేవుడి ప్రణాళిక నీ పట్ల పూర్తవుతుంది. ఇదేది కాకుండా నువ్వు ఏదో మామూలు వ్యక్తిగా ఉన్నంత వరకు ఒక అబద్ధాన్ని జయించలేవు, ఒక ద్వేషాన్ని జయించలేవు, ఒక కోపమును, క్రోధమును, అల్లరితో కూడిన ఆట మాటలను, దృష్టత్వాన్ని ఇవేవి నువ్వు గెలవకుండా, వీటి మీద ఘన విజయం పొందుకోకుండా నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి, లేదా దేవుడు నాలో నివాసం చేస్తున్నాడంటే అది ఉత్తుత్త. ఇవన్నీ కలిగిన వ్యక్తులు నిజమైన క్రైస్తవులు కాదు. ఇవి దయ్యాలతో కూడినవి, ఇవి లోక సంబంధమైనవి, ఇవి ఆత్మ సంబంధమైన వ్యక్తివి కావు. ఇవి లోక సంబంధమైన వ్యక్తులకు పట్టే భయంకరమైన స్పిరిట్స్ అండి. వీటి ద్వారా వారి లోక సంబంధమైనటువంటి వాటి వాంఛలు తీర్చుకుంటారు, దాని నష్టాన్ని కూడా పొందుకుంటూ ఉంటారండి. అనేక సందర్భాలలో అనేకుల చేత పడవబడుతూ ఉంటారండి, చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంటారండి. ఇవి కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా వారు నిత్య నరకానికి పోయేటువంటి వాళ్ళే కానీ నిత్య పరలోకానికి ఎంత మాత్రం కూడా పోయేటువంటి వారు కాదండి. గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ప్రియమైన బిడ్డలారా, నిజమైన ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డల జీవితంలో వీటికి ఎక్కడ కూడా చోటు ఉండదండి. దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తుంటే ఇవి వెతికినా కూడా నీలో
నివాసము చెయ్యవని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇది ఒక భాగము. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని నామమును ఘనపరుద్దామా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి గొప్ప పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో నివాసం చేస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు, ఇత్తబడ్డ దేవుడు వాక్యాన్ని నాయన ప్రతి బిడ్డ జీవితంలో నీరు కట్టి ఫలింపచేసి ప్రతి బిడ్డ ఆత్మ సంబంధమైన బిడ్డగా మార్చబడి అనేకులకి దీవెనకరంగా ఆ బిడ్డను నిలబెట్టమని, క్రీస్తు యొక్క మహిమేశ్వరం చెప్పిన ప్రతి అవసరము తీర్చి బలమైన నీ కార్యాలు జరిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. కార్యము